బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనుకున్నదే జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇప్పుడు వాయుగుండంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో రాబోయే వారం రోజుల పాటు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచన ఉండబోతోంది. ఇన్ఫాక్ట్ భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. రాబోయే వారం రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో అక్కడ వాతావరణ పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకంటే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది ఈ అల్పపీడనం. ప్రస్తుతం వాయుగుండంగా పరిణమించింది. ఇక్కడ మీరు చూసుకుంటే గత 2 రోజుల క్రితం వరకు కూడా 30-35 కిలోమీటర్ల వేగంతో ఉంది. కానీ తీరానికి సమీపిస్తున్న కొద్దీ వేగం పెంచుకుంటోంది. ఒకసారి నేను ఈ మ్యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. నిన్న కూడా మనం మ్యాప్ని చూసాం, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి మ్యాప్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరు చూస్తే కనుక ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా అంటే పూర్తిగా పశ్చిమ వైపు కూడా కాదు, పూర్తిగా వాయువ్య దిశలోనూ కాదు, పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఈ డైరెక్షన్లో కదులుతోంది బంగాళాఖాతం నుంచి. ఈ నేపథ్యంలోనే ఇటు హిందూ మహాసముద్రానికి సంబంధించి కూడా అక్కడ కూడా కనెక్ట్ చేస్తూ వస్తోంది. సో ఒకసారి మీరు చూడొచ్చు. బంగాళాఖాతానికి సంబంధించి ఇటు చెన్నైని, అలాగే కర్ణాటక, దాంతోపాటు కేరళ, ఇక్కడ కర్ణాటక కేరళ మీద అంతగా ప్రభావం కనిపించట్లేదు. కానీ శ్రీలంక మీరు చూడొచ్చు. ఉత్తర శ్రీలంక మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది. దాంతోపాటు తమిళనాడు మీద కూడా కోస్టల్ ఏరియాస్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెన్నై మీదుగా ఇటు తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. చాలా తక్కువగా ఇటు తెలంగాణ మీద ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాయుగుండంగా మారిన సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ సినారియో మీరు చూడొచ్చు. ఉత్తర శ్రీలంక మనకి ఎక్కడా కూడా దాదాపుగా మ్యాప్లో మనకి కనిపించట్లేదు. సో అటువంటి సినారియో అనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో సినారియో మీరు కనుక గమనిస్తే పూర్తిగా మారిపోతోంది. ఒకసారి నేను మ్యాప్ని కాస్త లిఫ్ట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి అల్లకల్లోలంగా ఉందో చూడొచ్చు సముద్రం. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను విండీ సాయంతో మీకు అడ్వాన్స్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విండీలో ఒకసారి ఆ గాలి డైరెక్షన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి, ప్రస్తుతానికి ఇలా ఉంది సినారియో. ఇట్లా ఉంది సినారియో. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్నటి వరకు చూసుకుంటే కాస్త ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకున్నారు. కాస్త ఇప్పుడు డైరెక్షన్ మారింది అనే మాట వినిపిస్తోంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ ప్రస్తుతం ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది. మీరు చూడొచ్చు గాలి ఏ స్థాయిలో ఉందని. ఒకసారి నేను పాయింట్ అవుట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మీరు చూస్తే కనుక దానికి సంబంధించి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ గాలుల తీవ్రత మనకు అర్థమవుతోంది. ఇలా శ్రీలంకతో పాటు తమిళనాడుకి సంబంధించి ఆ తర్వాత ఆ డైరెక్షన్లోనే ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. సో ఒక్కసారి భారత వాతావరణ శాఖ ఏమంటోంది, వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలు ఉన్నాయి, ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుందో ఒకసారి నేను క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాను. క్విక్గా మీకు అప్డేట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్. ఇది మీరు చూస్తే కనుక a depression lies over central parts of South Bay of Bengal and adjoining East Equatorial Indian Ocean. It is likely to move northwestwards and intensify into deep depression during next 24 hours అంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు హెవీ రైన్ఫాల్ అంటూ కూడా. అట్ ద సేమ్ టైం తమిళనాడుకు సంబంధించి ఇచ్చింది. దాంతోపాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 26 నుంచి 29 వరకు మనం కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. వారం రోజుల పాటు భారత వాతావరణ శాఖ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. భారీ వర్ష సూచన, హెవీ రైన్ఫాల్ at isolated places very likely over Kerala and Mahi during 26 to 28 and South Coastal Andhra Pradesh and Yanam during 26 to 29 కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తుంది అనేది. ఈ రోజు మీరు చూడొచ్చు కాస్త నార్మల్గానే కనిపిస్తుంది. అఫ్కోర్స్ అప్పటికీ కూడా కాస్త అక్కడక్కడ మేఘావృతమైన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా ఇచ్చిన మ్యాప్లో మనం చూసినప్పుడు కాస్త మనకి గ్రీన్గానే కనిపిస్తున్నప్పటికీ కోస్టల్ ఏరియాస్లో అక్కడక్కడ మేఘావృతం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. కానీ తమిళనాడు మీరు గమనిస్తే ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేస్తుంది. తమిళనాడుతో పాటు ఇటు కేరళ మీద కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణకి కాస్త తక్కువనే చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి నేను రేపటి విషయానికి 26కి ఇదిగో రేపటి నుంచి ఇక్కడ మీకు సినారియో మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉండాలి. నిన్న మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ ఉంది చెన్నైకి సంబంధించి. కానీ ఈరోజు చూస్తే రెడ్ అలర్ట్ జారీ చేస్తుందంటే భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ చెబుతోంది. రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది తమిళనాడుకి. ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మీద మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు మాత్రం ఎటువంటి అలర్ట్ లేదు. అలాగే 26 తర్వాత 27కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 27కి సంబంధించి హీరోటెస్ 27ని కనుక మీరు గమనిస్తే 27ని కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది తమిళనాడుకి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ నిన్న మీరు చూసి ప్రయత్నం చేస్తే కనుక కొన్ని జిల్లాలకు మాత్రమే అలర్ట్ ఇచ్చింది. కానీ ఈ రోజుకి అప్డేట్ అయింది. ఏ జిల్లాలు అనేది మరి కాసేపట్లో నేను మీకు ఆ లిస్ట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో మీ ఏరియా ఉందా లేదా అనేది కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. దానికి తదనుగుణంగా మీ ప్లాన్స్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను 26 చూసాం, 27 చూసాం. ఇటు వాతావరణ శాఖ ఏం చెబుతోంది 29 వరకు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా. సో ఆ నేపథ్యంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 28వ తారీఖు కాస్త ఈ వాయుగుండం కాస్త మళ్ళీ అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. ఇప్పుడు బలం పుంజుకుంది, బలపడింది, అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. 28వ తారీఖుకి దరిదాపుల్లో కాస్త బలహీనపడే అవకాశం ఉంది. బలహీనపడిన తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ తమిళనాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎల్లో అలర్ట్ని కంటిన్యూ చేస్తుంది. 29వ తారీఖును కూడా అటువంటి సిచ్యువేషన్. 29వ తారీఖును కూడా ఏర్పడిన వాయుగుండం రేపటికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే 29వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విశాఖలో ఉంది. ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మోడీ పర్యటన వాయిదా వేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందో చెప్పడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది ఈ వాయుగుండం? నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంకి దగ్గరలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు దక్షిణ బంగాళాఖాతం యొక్క మధ్య ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ తూర్పు హిందూ మహాసముద్రం తీరం ప్రాంతంలో అనగా 5 డిగ్రీల అక్షాంశం 85.3 డిగ్రీల రేఖాంశం వద్ద వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక మరియు తమిళనాడు తీరాలకు దగ్గరలో పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే ఇది తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు? అది నిరంతరంగా అన్వేషణ జరుగుతూ ఉందండి. దీని గురించి ఇంకా ఏమైనా మార్పు చెందినట్టయితే తదుపరి రేపు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరంతరంగా శాటిలైట్లో వీటిని నిఘా వేయడం జరుగుతుంది. దీన్ని పరిశీలించిన తర్వాత మోడల్ గైడెన్స్ని అనుసరించి మేము మిగతా ఏమైనా అది తీవ్రతరం చెందే అవకాశం ఉంటే చెబుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందండి, ఎప్పటి వరకు కురిసే అవకాశం? దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మొదటి 2 రోజులు అనగా ఈరోజు రేపు ఐసోలేటెడ్ ప్లేసెస్లో అంటే 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 2-3 అనగా 3-4 అనగా 27, 28వ తేదీలో అది కొన్ని చోట్ల 29 నుంచి 1వ తేదీ వరకు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా ప్రాంతంలో పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో మొదటి 2 రోజులు వాతావరణం డ్రైగా లేదా పొడిగా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు ఐసోలేటెడ్గా ఉండే అవకాశం ఉంది. 4వ రోజు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. 5, 6, 7 రోజులు అనగా 1వ తేదీ వరకు ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వల్ల భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 26వ తేదీన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం, 27, 28వ తేదీల్లో నెల్లూరు, తిరుపతితో పాటు ప్రకాశం జిల్లాలోను, 29వ తేదీన నెల్లూరు, తిరుపతి, ప్రకాశంతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సరే, ఈ మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? తీవ్రం ఎలాంటి గాలులు వేస్తాయి? ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణామించే క్రమంలో గాలులు పెరిగే అవకాశం ఉంది. 26వ తేదీన దక్షిణ కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
27, 28వ తేదీల్లో అంటే 3-4 రోజుల్లో మీకు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 55 నుంచి 65 గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కానీ ఉత్తర కోస్తాలో 35, 45, 55 వరకు గరిష్టంగా గాలులు వీచే అవకాశం 28వ తేదీ వరకు ఉంది. 29వ తేదీన దక్షిణ కోస్తా ప్రాంతంలో 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మత్స్యకారులకు ఆ శాఖ అధికారులకు హెచ్చరికలు పంపించడం జరిగింది. 25వ తేదీనే మత్స్యకారులు సుదూరమైన సముద్ర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళవలసిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 26 నుంచి 29 అనగా 30వ తేదీ వరకు కూడా ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ముఖ్యంగా సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ సెంట్రల్ బేలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వేటకు వెళ్ళకుండా ఉండవలసిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వ్యవసాయదారులకు ఎలాంటి సూచనలు చేస్తారు? వ్యవసాయదారులకు ముఖ్యంగా స్టాండింగ్ క్రాప్స్, ఆల్రెడీ నిలిచి ఉన్న పంటల్ని కాపాడుకోవాలి. అక్కడ ఒకవేళ ఎక్కువ వాటర్గా నిలిచి ఉన్నట్టయితే దాన్ని తోడి అంటే డ్రైన్ చేసి వాటిని ఉంచాలి. మూడోది, గాలులు పెరుగుతాయి కాబట్టి ఏవైనా మొక్కలు వంగిపోయినట్టయితే వాటికి కావాల్సినంత సపోర్టింగ్ మెకానిజం లేదా స్టేక్స్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా వివిధ జిల్లాలకు వాతావరణం సంబంధించిన వ్యవసాయదారులకు ఇచ్చే సూచనలను ఆల్రెడీ పంపించడం జరిగింది మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా. విఐపి ఫోర్కాస్ట్ ఎలా? విఐపి ఫోర్కాస్ట్ అన్నది అది ప్రతి విఐపి మూవ్మెంట్కి కావలసిన ఫోర్కాస్ట్ని వాళ్ళు అడుగుతారు. దానికి అనుగుణంగా మా వాళ్ళు ఫోర్కాస్ట్ పంపించారు. 29వ తేదీన భారీ వర్షం పడే అవకాశం విశాఖ జిల్లాలో ఉన్నందువల్ల దానికి అనుగుణంగా వారికి సూచనలు ఇవ్వడం జరిగి ఉంటుంది.